పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రారంభమైంది. ఈ నెల 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేయనుంది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి 130 మందికి ప్రమోషన్లు ఇస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కు అమెజాన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 3 నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 26లోగా లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఆస్తులను జప్తు చేసింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కేసులో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ విచారిస్తోంది. మావోయిస్ట్ అగ్రనేతల ఆచూకీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నవంబర్ 18నే భద్రతా బలగాలు వారిని నిర్బంధంలోకి తీసుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చట్టాలు తేవడంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పులను పక్కన పెట్టే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. గవర్నర్లు, రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై కాల పరిమితి విధించలేమని సుప్రీం స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదంలో అంతులేని జాప్యం చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని కూడా తేల్చింది. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్, పాకిస్తాన్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానన్నారు. బోగస్ కేసు షీట్లతో భారీ దోపిడీ వెలుగు చూసింది. ఎర్రగడ్డ ఆయుష్ హాస్పిటల్లో చనిపోయిన కాంట్రాక్టర్ పేరుపై లేని పేషెంట్లకు తిండి పెడుతున్న బోగస్ డైట్ కుంభకోణం బయటపడింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థితో 100 గుంజీలు తీయించడంతో విద్యార్థి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.